ఓం నమో వెంకటేశాయ. గజలక్ష్మిలు లగ్జరీకి చిహ్నం. కలియుగంలో గజలక్ష్మిలు అంటే మామూలుగా లగ్జరీ కార్స్, రేంజ్ రోవర్ కానీ, స్కోడా కానీ, BMW కానీ, బెంజ్ కానీ, వీటన్నిటినీ గజలక్ష్ములు అంటారు. గజములతో పోలుస్తాము ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో. గజములు లక్ష్మికి చిహ్నంగా ఉంటాయి, డబ్బుకి చిహ్నంగా ఉంటాయి. కాబట్టి మనము పూజలు నిర్వహించేటప్పుడు డబ్బుకు సంబంధించి, లక్ష్మికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు గజములు సింబాలిక్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను 2 గజములను తయారు చేయించి తీసుకురావడం జరిగింది. లక్ష్మీ పూజకు సంబంధించి, దశమహావిద్యలకు సంబంధించి, రాజశ్యామల అమ్మవారి పూజకు సంబంధించినటువంటి సందర్భంలో వీటిని మనం పూజించడం జరుగుతుంది. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 2 గజములు. కదలికతో కూడినటువంటి గజములు, పూర్తిగా సౌండ్, అరుపు కూడా మీకు చూస్తే అదే సౌండ్ వస్తూ ఉంటుంది. ఏనుగులు ఏ విధంగానైతే హూంకరిస్తాయో ఆ విధంగా సౌండ్ అనేటువంటిది ఉంటుంది. ఇవి లక్ష్మికి రూపము, లగ్జరీకి రూపము. లగ్జరీ అంటే లగ్జరీ కార్స్. అలాగే ఒకప్పుడు రాజుల దగ్గర ఉండేవి గజములు. గజములు పోషించడము అంటే లక్ష్మీదేవిని పోషించడము, లగ్జరీని ఆహ్వానించడం లాంటివి. మనకు ఖచ్చితంగా సెంటిమెంట్గా మనం చేసేటువంటి పూజలకు ఇవి ఉండాలి అనే ఉద్దేశంతో వీటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.